గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక ఆస్ట్రో. ఈరోజు టాపిక్ మారక బాధక స్థానాలు, గ్రహాల గురించి తెలుసుకుందాం. మారక స్థానం అంటే ఏ జాతకునికైనా కానీ మారకం అంటే డెత్ని కలిగించే రాశి, ఆ రాశిలో ఉన్న గ్రహము దానికి సంబంధించిన విషయాలు. ఓకే, సో మారక స్థానము మారకులు దశ అంతర్దశ వచ్చినప్పుడు డెత్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆ దశ అంతర్దశ రాగానే డెత్ వస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మారక దశ అంతర్దశ వచ్చినప్పుడు శారీరక మానసిక కష్టాలు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ప్రతిసారి డెత్ వస్తుందని చెప్పి ఏం లేదు. అంతేకాకుండా సపోజ్ వృశ్చిక లగ్నం తీసుకుందాం అనుకోండి. వృశ్చిక లగ్నానికి ద్వితీయ స్థానం ఉంది కదా, కుటుంబ స్థానము, తర్వాత ధనస్థానము, తర్వాత ఇది పంచమాధిపతి. ఇప్పుడు ఈ వృశ్చిక లగ్నానికి ధనాధిపతి పంచమాధిపతి గురువే. ఓకే, అయితే మారకుడు అవుతున్నాడు, తర్వాత పంచమాధిపతి కూడా అవుతున్నాడు. నార్మల్గా ఏంటంటే 159 లార్డ్స్ మనకి శుభాలను ఇస్తారు కదా, సో పంచమాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి సో ఇక్కడ మీకు మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మారక గ్రహము దశ అంతర్దశ రాగానే మనం భయపడవలసిన అవసరం లేదు. ప్రతిసారి అలా అవుతుందని ఏం లేదు. ఓకే, అలాగే బాధక స్థానాలు, బాధకులు అంటే మనకి ఆ బాధక గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహం యొక్క దశ అంతర్దశ వచ్చినప్పుడు అది మనకి బాధ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. బాధ అంటే స్ట్రగుల్స్, అవరోధాలు, ఆటంకాలు, ఆలస్యము. మనం ఏం పని చేసుకోవాలన్నా కానీ చేయాలన్నా కానీ అది మనకు టైంకి కాకపోవచ్చు, వెయిట్ చేయవలసిన అవసరం రావచ్చు, స్ట్రగుల్ పడవలసిన అవసరం రావచ్చు. ఆ విధంగా మనకి బాధ కలిగించే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, మారక స్థానాలు ఏదైతే ఉన్నాయో 12 గ్రహాల్లో 12 రాశుల్లో ఏ లగ్నానికైనా కానీ మారక స్థానం అంటే లగ్నం నుండి ద్వితీయ సప్తమ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 స్థానాలని మారక స్థానం అంటారు. తర్వాత మారకులు అంటే ద్వితీయ సప్తమాధిపతులు, అంటే లగ్నం నుంచి ద్వితీయ సప్తమాధిపతులు. తర్వాత ద్వితీయ సప్తమంలో ఉన్న గ్రహాలు నక్షత్రాధిపతులు, అంటే ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నాయో ఆ నక్షత్రాధిపతులు మారకులు అవుతారు అన్నట్టు. అలాగే బాధక స్థానాలు అంటే లగ్నానికి అంటే ఇప్పుడు లగ్నంలో మనకి 12 రాశుల్లో చర స్థిర ద్విస్వభావాన్ని 3 రకాల రాశుల్లో డివైడ్ చేశారు కదా. అయితే చర లగ్నం ఉందనుకోండి, చర లగ్నంకి ఏకాదశ స్థానం అంటే 11వ స్థానం ఏదైతే ఉందో బాధక స్థానం అవుతుంది. అలాగే స్థిర లగ్నానికి భాగ్యస్థానం అంటే 9వ స్థానము బాధక స్థానము అవుతుంది. ద్విస్వభావ లగ్నానికి 7వ స్థానము అంటే 7th హౌస్ బాధక స్థానము అవుతుంది. తర్వాత బాధకులు ఎవరంటే చరలగ్నానికి ఏకాదశ రాశ్యాధిపతి, అందులో ఉన్న గ్రహము, ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రనాథుడు, వీళ్ళంతా కూడా చరలగ్నానికి బాధకులు అవుతారు. అలాగే స్థిర లగ్నానికి 9th హౌస్ లార్డ్, ఆ 9th హౌస్లో ఉన్న గ్రహము, ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రనాథుడు, వీరంతా కూడా బాధకులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ద్విస్వభావ రాశులకైతే 7th హౌస్ లార్డ్, ఆ 7th హౌస్లో ఉన్న గ్రహము, ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రనాథుడు, వీళ్ళంతా కూడా బాధకులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఓకే, సపోజ్ ఏదైనా జాతకునికి లగ్నం వచ్చేసి తులా లగ్నం అనుకుందాం. తులా లగ్నానికి మారక స్థానాలు వచ్చేసి ద్వితీయ సప్తమ స్థానం కదా. ద్వితీయ స్థానం వచ్చేసి తులా లగ్నానికి వృశ్చిక
రాశి అవుతుంది. సప్తమ స్థానం అనేది మేషరాశి అవుతుంది. సో తులా లగ్నానికి వృశ్చిక తర్వాత మేషము ఇవి 2 మారక స్థానాలు. సో మారకులు ఎవరవుతారు? ద్వితీయాధిపతి తర్వాత సప్తమాధిపతి. సో ద్వితీయాధిపతి వచ్చేసి ఎవరు? కుజుడు. సప్తమాధిపతి కూడా కుజుడు. సో తుల లగ్నానికి కుజుడు మారకుడు అవుతాడు. ఓకే. తర్వాత మనం బాధకులు అలాగే అంటే ఇప్పుడు సేమ్ వే సపోజ్ వృశ్చిక లగ్నం అనుకోండి. వృశ్చిక లగ్నం తీసుకుంటే సెకండ్ హౌస్ ధనస్సు మారక స్థానం అవుతుంది. సప్తమ స్థానం వృషభం. సో వృషభం విల్ బికమ్ ది మారక స్థానం. సో మారకుడు ఎవరవుతారు? ఇక్కడ గురువు, అక్కడ శుక్రుడు. అందులో ఏమైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు కూడా మారకులు అవుతారు. ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహ ఏది మన నక్షత్రనాథుడు కూడా మారకుడు అవుతాడు. ఇక్కడ సపోజ్ తుల లగ్నానికి మారక స్థానంలో రవి ఉన్నాడు అనుకోండి. రవి కుజుడే కాకుండా రవి కూడా మారకుడు అవుతాడు. సో రవి 12 డిగ్రీస్లో ఉంటే అది అనురాధ నక్షత్రంలో ఉంది. అంటే అనురాధ ఎవరిది? శనిది. సో శని కూడా మారకుడు అవుతాడు. సో అలాగే సపోజ్ సప్తమ స్థానంలో బుధుడు ఉన్నాడు అనుకోండి. బుధుడు కూడా మారకుడు అవుతాడు. 7 డిగ్రీస్లో ఉన్నాడు అంటే అశ్విని నక్షత్రం. సో అశ్విని నక్షత్రనాథుడు ఎవరు? కేతు. సో కేతు కూడా మారకుడు అవుతాడు. సో ఆ విధంగా మారక స్థానము మారకుల గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత బాధక స్థానాలు వచ్చేసి ఇవి 3 రకాలుగా ఉంటాయి. మనం 12 రాశుల్ని 3 రకాలుగా విభజించారు కదా. చర, స్థిర, ద్విస్వభావ. ఓకే. చర, స్థిర, ద్విస్వభావ అంటే మేషము చర, వృషభం స్థిర రాశి, మిథునం ద్విస్వభావ రాశి. అలాగే కర్కాటక చర, సింహరాశి స్థిర, కన్య వచ్చేసి ద్విస్వభావ. సేమ్ వైజ్ చర, స్థిర, ద్విస్వభావ, చర, స్థిర, ద్విస్వభావ. సో 3 రకాలుగా డివైడ్ చేశారు కదా. అయితే బాధకులు వచ్చేసి చరలగ్నానికి, చరలగ్నం అంటే సపోజ్ మేషమైన కానీ, కర్కాటకమైన కానీ, తుల కానీ, మకర లగ్నం కానీ, ఈ 4 లగ్నాలకి ఏకాదశ స్థానము అది బాధక స్థానం అవుతుంది. అంటే సపోజ్ మేష లగ్నం తీసుకున్నాం అనుకోండి. మేష లగ్నానికి 11వ స్థానం ఏమవుతుంది? కుంభం అవుతుంది. సో ఇది బాధక స్థానం అవుతుంది. అలాగే కర్కాటక లగ్నానికి 11వ స్థానం అంటే వృషభం అవుతుంది. ఇది బాధక స్థానం అవుతుంది. తర్వాత తుల లగ్నానికి 11వ స్థానం సింహరాశి బాధక స్థానం అవుతుంది. తర్వాత మకర లగ్నానికి 11వ స్థానము వృశ్చిక రాశి. సో ఇది బాధక స్థానం అవుతుంది. సో అలాగే బాధకులు ఎవరంటే చరలగ్నానికి ఏకాదశ రాశ్యాధిపతి, అందులో ఉన్న గ్రహము, ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రనాథుడు, వీళ్ళంతా కూడా బాధకులు అవుతారు. ఓకే. సో ఇప్పుడు సపోజ్ ఇది లగ్నం మేష లగ్నం తీసుకున్నాం అనుకోండి. 11వ రాశి కుంభం, ఇక్కడ ఎవరు లేరు అనుకుందాం. ఓకే. సో అలాగే సపోజ్ మీరు సపోజ్ ఈ తుల తీసుకున్నాం. తులకి 11వ రాశి బాధక స్థానం అవుతుంది. సో ఇక్కడ గురువు ఉన్నాడు అనుకోండి. గురువు విల్ బికమ్ ది బాధకుడు. గురువు ఏ నక్షత్రంలో ఉన్నాడు? శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు కూడా బాధకుడు అవుతాడు. అలాగే స్థిర రాశులు ఉన్నాయనుకోండి. స్థిర లగ్నం ఉందనుకోండి. స్థిర లగ్నానికి 9వ రాశాధిపతి, తర్వాత ఆ రాశిలో ఉన్న గ్రహము, ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రనాథుడు, వీళ్ళంతా కూడా బాధకులు అవుతారు. సపోజ్ వృషభ రాశి స్థిర రాశి కదా. స్థిర లగ్నానికి వృషభ లగ్నానికి బాధకుడు ఎవరు అవుతారంటే ముందు 9వ రాశి మకరం అంటే శని బాధకుడు అవుతాడు. సో మకరంలో సపోజ్ ఏదైనా గ్రహం ఉందనుకోండి, అది కూడా బాధకుడు అవుతాడు. తర్వాత ద్విస్వభావ రాశులకి 7th హౌస్ లార్డ్, తర్వాత 7th హౌస్లో ఉన్న గ్రహము, ఆ గ్రహము ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రనాథుడు కూడా బాధకుడు అవుతాడు.
సపోజ్ మిథునం తీసుకున్నాం ఒకటి, మిథున లగ్నానికి 7th హౌస్ ధనస్సు. సో ధనస్సు యొక్క రాశ్యాధిపతి ఎవరు? గురువు బాధకుడు అవుతాడు. ఇందులో ఏదైనా గ్రహం ఉందనుకోండి, ఆ గ్రహం కూడా బాధకుడు అవుతాడు. ఓకే, సో ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రనాథుడు కూడా బాధకుడు అవుతాడు. ఓకే, ఈ విధంగా మనము మారక స్థానాలు, మారకులు, బాధక స్థానాలు, బాధకుల గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.